నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు నుండి మరో 5 రోజుల్లో వృషభ రాశి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు అయితే ఆశ్చర్యానికి గురవుతారు. సాక్షాత్తు ఆ శివయ్య శాసించిన విధంగానే వృషభ రాశి వారికి మరో 5 రోజుల్లో ఇదే జరగబోతోంది. అయితే రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి, ముఖ్యంగా వాటి యొక్క ప్రభావం వీరి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది, కెరియర్ పరంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి ఇలాంటి అంశాలలో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఎదుర్కోబోతూ ఉన్నారు, అలాగే వృషభ రాశికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు వీరు పూర్తి జాతకం గురించి ఇప్పుడు అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇక వృషభ రాశిలో పుట్టినటువంటి వారి జీవితంలో మనం ఒకసారి చూస్తే గనుక వీరు తప్పకుండా ఒక నియమాన్ని మాత్రం పాటించాలి. కేవలం వృషభ రాశి వాళ్ళు మాత్రమే కాదండి, ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూస్తూ ఉన్న వాళ్ళు పాటించాలి. ఇక ఈ వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడిని మాత్రం నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటు అయితే ఉంటుంది, తమ జీవితంలో ఏదైనా కష్టం, సమస్య వస్తే గనుక వెంటనే శనిదేవుడిని నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే శని భగవానుడిని నిందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దానంతటికీ కారణం ఆ శని భగవానుడే అని నిందించేటటువంటి అలవాటు చాలామందిలో ఉంది. ఈ వృషభ రాశిలో పుట్టిన వారు కూడా శని భగవానుడిని ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం నిందించకూడదు. అదేవిధంగా ఆ శనికి బాగా ఇష్టమైన రంగులను, వస్తువులను కూడా మీరు అవమానించకూడదు. ఉదాహరణకు శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అలాగే నీలం రంగును కాళ్ళ కింద ఉంచకండి. డోర్ మ్యాట్ రూపంలో కానీ, లేదా చెప్పుల రూపంలో కానీ, లేదా ఇతర వస్తువుల రూపంలో కానీ మీరు మాత్రం నీలం రంగును తొక్కే ప్రయత్నం అస్సలు చేయకండి. అది శనిదేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వృషభ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా కూడా శనిదేవుడి యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనికి అభిషేకాలు చేయడం కానీ, నిత్యం శనిదేవుడిని ఆరాధించడం అలవాటు చేసుకోండి. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుడిని పొగడకపోయినా, మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిని మాత్రం నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు చూస్తే ఇక ఈ వీడియోలోని పూర్తి విషయాలు తెలుసుకునే భాగంగా వృషభ రాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా మారబోతోంది. వృషభ రాశి వ్యక్తులకు శరీరం బలిష్టంగా ఉంటుంది. గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు. మంచి ముఖవర్చస్సు కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తారు. వృషభ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ. అలాగే కార్యదీక్ష, దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారు మంచి, చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా కానీ చేయడం కోసం ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా, మనస్సును ఇబ్బందికి గురి చేసేటటువంటి ఎక్కువగా శ్రమను కలిగించే పనులను చేయడానికి వీరు ఇష్టపడరు. ఎలాంటి ఆశించడం లాంటివి కూడా వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. తమకు ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాయో కూడా తెలియనటువంటి విధంగా వృషభ రాశి వారు మాత్రం ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ, సాధారణంగా జీవితాన్ని గడపడం ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికే ఇష్టపడతారు. ప్రక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేది లేదు అని అనిపించేటటువంటి విధంగా ప్రవర్తించడం కానీ
ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి ఎటువంటి విషయంలో కూడా నచ్చదు. కానీ వృషభ రాశి వారికి పూర్వజన్మల కర్మల ఫలితం వలన వీరికి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి రానున్న 5 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు లోతైనటువంటి స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే వీరికి చూస్తే గనుక బుధుడి యొక్క సంచారం కారణంగా వీరి యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి మెరుగుపడబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనుక కెరియర్కు సంబంధించి మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు. పని భారం కూడా పెరుగుతుంది, ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు ఇష్టం లేని కొన్ని పనులను చేయాల్సి వస్తుంది. అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థానచలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతోంది. కాకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే, మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి పనికే మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క మార్పును ఇబ్బందికి గురి చేయబోతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీతో పాటే ఉండేటటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచన చేస్తూ ఉండడం కానీ, ఉదాహరణకు ఇంట్లోని పిల్లలు కానీ, పెద్దవారు కానీ, జీవిత భాగస్వామి కానీ, లేదా మీకు బాగా కావలసిన సభ్యులు ఎవరైనా సరే మనతో కలిసి నివసిస్తున్న వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులకు అనవసరమైన ఖర్చులు మాత్రం పెట్టకండి. అనవసరమైన ఖర్చుల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళకండి. అంటే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని మీరు తప్పకుండా మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఇప్పుడైతే ఎంతో అవసరం. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో విజయాలు సాధించాలి అని అంటే మీరు మాత్రం ఎక్కువగా కష్టపడాలి అని తెలుస్తుంది. ఇక డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంతకాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది. అయితే స్త్రీ కారణంగా వృషభ రాశి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు అనేవి ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వారికి ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పొచ్చు. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలను, సూచనలు మీరు పాటించడం కానీ, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని అనుకున్న వారికి కూడా ఆ పనులు మీకు ఇప్పుడు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులైతే మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి అవ్వచ్చు, సోదరి అవ్వచ్చు, మీ జీవిత భాగస్వామే కావచ్చు, లేదా మీ కూతురే అవ్వచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 5 రోజుల్లో మీ జీవితం ఆనందం తాండవం చేస్తుందనే చెప్పొచ్చు. ఇది కేవలం ఆ పరమేశ్వరుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలను తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.